హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం టాలీ ERP 9 నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం డిప్రిషియేషన్ గురించి చూసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం పార్ట్నర్షిప్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు వరకు మనం సింగిల్ పర్సన్ మాత్రమే మనీ ఇన్వెస్ట్ చేస్తే టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు మనం పార్ట్నర్షిప్లో 2 or more పర్సన్స్ మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే టాలీలో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు నాది రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్కి సంబంధించిన ప్రాబ్లం ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వీడియోని పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం వచ్చేసరికి మిస్టర్ నవీన్ అండ్ మిస్టర్ కుమార్ ఇన్వెస్టెడ్ 2 lakhs ఈచ్. వెహికల్ పర్చేజ్ 50,000, కమిషన్ రిసీవ్డ్ 10,000, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 15,000, ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ 15,000, petty expenses 2,500, పవర్ బిల్ పేడ్ 1000. ఇది మనకు ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే మనకి కంపెనీ ఇన్ఫో వస్తుంది. కంపెనీ ఇన్ఫోలో మనకి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిస్టర్ నవీన్ అలాగే మిస్టర్ కుమార్ ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు నేమ్స్ కూడా ఇక్కడ కంపెనీ నేమ్ కింద ఇవ్వండి. మిస్టర్ నవీన్ అండ్ మిస్టర్ కుమార్ ఇద్దరు నేమ్స్ ఇవ్వండి. మీరు అడ్రస్ కావాలంటే అడ్రస్ ఇచ్చుకోండి. స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలంటే ఫిల్ చేసుకోండి. డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ చేయాలంటే Ctrl+A ప్రెస్ చేయండి, డైరెక్ట్గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, లెడ్జెస్ క్రియేట్ చేయాలి. లెడ్జెస్ క్రియేట్ చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో మనకి లెడ్జెస్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ లెడ్జెస్లో క్రియేట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి, లేదంటే మీ కీబోర్డ్లో ఆర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్. ఇందాక మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మిస్టర్ నవీన్ అండ్ మిస్టర్ కుమార్ అని సింగిల్గా క్రియేట్ చేసాం కదా. ఇక్కడ మనం లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఇద్దరిని కూడా సెపరేట్గా క్రియేట్ చేయాలి. ఇద్దరు కూడా మనకి క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తారు కాబట్టి ఇద్దరిని కూడా మనం సెపరేట్గా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నేను మిస్టర్ నవీన్ అని ఇస్తున్నా. అండర్ గ్రూప్ వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్, అలాగే మిస్టర్ కుమార్ ఇతను కూడా మనకి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వెహికల్ పర్చేజ్, వెహికల్ ఇదేంటి మనకి ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్ ఇదేంటి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్ ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇదేంటి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. పెటీ ఎక్స్పెన్సెస్ ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందగా వస్తుంది. నెక్స్ట్ పవర్ బిల్ ఇదేంటి మనకి, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనం లెడ్జెస్ అన్ని ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఓచరింగ్ చేయడానికి మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీలో ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ ఓచెస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ అకౌంట్ వచ్చేసరికి మిస్టర్ నవీన్, మిస్టర్ కుమార్ ఇన్వెస్టెడ్ 2 lakhs ఈచ్. ఇక్కడ ఈచ్ పర్సన్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే టోటల్గా మనకి 4 lakhs అనేది బిజినెస్లోకి తెస్తున్నారు. అంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్ షార్ట్ కట్ ఏంటి, F6. ఫస్ట్ ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్, మిస్టర్ నవీన్ ఎంత 2 lakhs. నెక్స్ట్ మిస్టర్ కుమార్ 2 lakhs. నెక్స్ట్ వెహికల్ పర్చేస్ చేస్తున్నాం అంటే పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ షార్ట్ కట్ ఏంటి, F5. వెహికల్ పర్చేజ్ ఎంత 50,000.
నెక్స్ట్ కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాం F6 కమిషన్ రిసీవ్ ఎంత 10,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం, రిసిప్ట్లోనే ఉంది కదా, ఇంట్రెస్ట్ రిసీవ్ ఎంత 15,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్, ఇదేంటి మనకి పేమెంట్లోకి వెళ్ళాలంటే F5 ఆఫీస్ ఎక్స్పెండిచర్స్ ఎంత 15,000. నెక్స్ట్ పెటీ ఎక్స్పెన్సెస్ ఎంత 2,500. నెక్స్ట్ మనకి పవర్ బిల్ పేమెంట్ చేస్తున్నాం అంటే పేమెంట్లో ఉంది కదా మనకి పవర్ బిల్ పేడ్ ఎంత 1,000. సో మనం వోచరింగ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడానికి మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి మనకి వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వచ్చినాయి, అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది 6,500 ప్రాఫిట్ అనేది వచ్చింది. మనం క్యాపిటల్ అకౌంట్ ఎంత 4 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ ఎంత ఉంది 4,06,500 ఉంది, అంటే 6,500 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ ప్రాఫిట్ మనకు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేసిన 2 personsకి సమానంగా మనం పే చేయాలి. అలా సమానంగా పే చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళిద్దరినీ కూడా మనం సెపరేట్ చేయాలంటే మళ్ళీ మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసి మళ్ళీ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళి మీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేస్తే మీకు జనరల్ ఎంట్రీస్లోకి వెళ్తుంది. F7 ప్రెస్ చేయండి. F7 ప్రెస్ చేసి ఇక్కడ బై అని ఉంది కదా, ఈ బైలో ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో డిఫాల్ట్గా మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది యాడ్ అయింది. చూడండి మనం ఎంటర్ చేసిన లెడ్జర్స్ కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది యాడ్ అయింది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. మీరు మర్చిపోయినా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి 6,500 వచ్చింది మనకు ప్రాఫిట్ అండ్ లాస్, అది ఇక్కడ ఎంటర్ చేయండి 6,500. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ బై తీసేసి 2 నొక్కండి. 2 ఎవరికి షేర్ చేయాలి, ఫస్ట్ మనం నవీన్కి ఇవ్వాలి. నవీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 6,500ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3,250 వస్తుంది. ఇన్ కేస్ మీకు క్యాలిక్యులేషన్స్ కావాలనుకుంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ M ప్రెస్ చేయండి. కంట్రోల్ M ప్రెస్ చేస్తే మీకు టాలీలోనే ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 6,500. ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 3,250 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3,250ని ఇక్కడ ఎంటర్ చేయండి. మనకు క్యాలిక్యులేటర్ పోవాలంటే కంట్రోల్ N పోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 3,250 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ 2 అని వచ్చింది కదా, ఈసారి మీరు కుమార్కి ఇవ్వండి. కుమార్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా వాల్యూ అనేది యాడ్ అయిపోద్ది. ఎందుకంటే మనకి 6,500లో 3,250 వెళ్ళిపోతే ఇంకెంత ఉంటుంది 3,250 ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మిస్టర్ కుమార్కి 3,250 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం, వీళ్ళిద్దరినీ కూడా మనం సెపరేట్ చేసాం. అంటే ఇండివిజువల్ పర్సన్స్కి మనం ఎంత వస్తుంది అనేది సెపరేట్ చేసాం అన్నమాట. ఇప్పుడు మనకు పేమెంట్ చేయాలి అంటే నవీన్కి 3,250 ఇవ్వాలి, కుమార్కి 3,250 పే చేయాలి. మనం పే చేయాలంటే F5 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి అకౌంట్లో క్యాష్ వచ్చేసరికి ఫస్ట్ మనకి మిస్టర్ నవీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత 3,250. అండ్ నెక్స్ట్ మిస్టర్ కుమార్ ఎంత 3,250. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టాలీలో పార్ట్నర్షిప్ సంబంధించిన ఎంట్రీస్ ఎలా ఎంటర్ చేయాలనేది, అలాగే వాళ్ళని సెపరేట్ చేసి ప్రాఫిట్ వస్తే ఎలా పే చేయాలి, అలాగే లాస్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.